సిరిని మార్చుకొనగలుగునట్లు ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని వెలుగునట్లు నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని వెలుగునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని విందునయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని విందునయ్యా. గత పాఠంలో ఇద్దరు శిష్యులు యేసు వైపు చూచినట్లుగా, నశించు ఆత్మల వైపు చూసినట్లుగా మనం చూసాం. ఇప్పుడు మరొక అంశం శిష్యుని గురించి మనం విందాం. శిష్యుని యొక్క చెవి. యెషయా గ్రంథం 54:4 మనం చూస్తే, శిష్యుని కలిగిన చెవి నాకు దయచేయి, ప్రతి ఉదయము వినుబుద్ధి పుట్టించు అని చక్కని ప్రార్థన మనం చూస్తాం. దేవుని బిడ్డలమైన మన చెవులు దేవుని మాటలు వినే చెవులుగా ఉండాలి. చాలాసార్లు దేవుని మాట వినటానికి బదులుగా లోక సంబంధమైన మాటలు వినటానికి మనం చాలా తహతహలాడుతుంటాం. అందుకనే బైబిల్ ఈ మాట చూస్తాం, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడు అంటే, మనం వినేది మన ఆధ్యాత్మిక జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఏదైనా తోటలో హవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజమా అని సాతానుడు మాట్లాడాడు. ఆ సాతాను ఒక్క మాట దేవుని మార్గం నుంచి తొలగిపోయేలాగా చేసింది. ఈ ఉదయకాలము దేవుని మాటలు మనం వినగలుగుతున్నామా? ప్రతి ఉదయం దేవుని మాట కొరకు తప్పిస్తున్నామా? శిష్యుడు దేవుని మాటను వింటాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో సిమియోను అనే వ్యక్తి గురించి మనం చూస్తాం. సిమియోను అంటే అర్థం వినువాడు అని అర్థం. ఇతడు చాలా వృద్ధాప్యంలో ఉన్నవాడు, కానీ తన చెవి దేవుని స్వరం వినటానికి ఎంతో సున్నితంగా ఉంది. షిలోహు దేవాలయంలో సమూయేలు దేవుని స్వరం విన్నాడు, ఏలీ దేవుని స్వరం వినలేకపోయాడు. దేవుని స్వరం మనకు మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఉదయం దేవుని స్వరం వినటానికి మన చెవులను సిద్ధపరచుకుందాం. యాజకుని ప్రతిష్ఠించేటప్పుడు అతని కుడి చెవి కొన మీద రక్తాన్ని ప్రోక్షించి ప్రతిష్ఠిస్తారు. దాని అర్థం ఏంటంటే, యాజకుడు దేవుని స్వరం వినాలి. ఉదయ కాలము దేవుని స్వరం మనం వినగలుగుతున్నామా? రెండవది శిష్యుని నోరు. శిష్యుని నోరు కూడా దేవుని మాటలు పలికే నోరుగా ఉండాలి. రక్షణ పొందక ముందు ఈ నోరు బూతు మాటలు మాట్లాడేవేమో, రక్షణ పొందక ముందు ఈ నోరు లోకం కొరకు వాడేవేమో. రక్షణ పొందిన నీవు నీ నోరు ప్రభు కొరకు వాడాలి, దేవుని పని కొరకు వాడాలి. ఈరోజు మన నోరు ఎలాగుంది? యెషయా గ్రంథం 50:4 మనం చూస్తాం, అలసిన వారిని మాటల చేత ఊరడించినట్లు శిష్యుని కలిగిన నోరు నాకు దయచేయి. శిష్యుని నోరు ఊరడిస్తుంది, శిష్యుని నోరు ఆదరిస్తుంది, శిష్యుని నోరు ప్రోత్సహిస్తుంది. పాపం చేత బంధించబడిన వారిని పిలిచే నోరుగా మన నోరు ఉండాలి. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రభు నీకు విశ్రాంతినిస్తాడు, నీ కట్ల నుంచి నిన్ను విడిపించగోరుతున్నాడు అని సువార్తను చెప్పే నోరుగా మన నోరు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. శిష్యుని నోరు జ్ఞానముతో కూడిన మాటలు, విశ్వాసముతో కూడిన మాటలు, పవిత్రతతో కూడిన మాటలు, ఆదరణతో కూడిన మాటలు మాట్లాడతారు. ఈరోజు మన నోరు ఎలాగుంది ఆలోచించేద్దాం. అలాగే శిష్యుని పాదాల గురించి మనం చూస్తాం. రోమాపత్రిక 10:15 మనం చూస్తే, సువార్త చేయు పాదములు పర్వతముల మీద సుందరములని. శిష్యుని పాదాలు సుందరంగా ఉండాలి, సుందరంగా ఉంటాయి. ఒకవేళ అవి పగిలిపోయి రక్తాలు కారుతున్నాయేమో పర్వాలేదు. దేవునికి సుందరంగా కనిపించేవి ఏంటంటే మన పాదాలు.
సుతిమెత్తంగా చాలా సుకుమారంగా ఉన్నాయేమో మన కాళ్ళు, కానీ సువార్థికుని కాళ్ళు, శిష్యుని కాళ్ళు ప్రయాసపడే కాళ్ళు, ప్రభు కొరకు నడిచే కాళ్ళు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రభు దగ్గరికి రమ్మని పిలిచే నోరు, వెళ్ళే కాళ్ళు. ఈరోజు నశించు వారి దగ్గరికి దేవుడు మనల్ని పంపిస్తున్నప్పుడు మనం సిద్ధమేనా? ఒక ప్రశ్న వేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులకు దేవ, పెద్దబడిన మాటలు మందరి హృదయాన్ని కట్టి ఫలింప చేయండి. మేము నీ కొరకు వినే చెవి కలిగి ఉంటకు, చూచే కన్నులు, మాట్లాడే నోరు, నీ కొరకు నడిచే కాళ్ళు కలిగి ఉంటకు సహాయం చేయండి. రక్షించబడిన మేము శిష్యులుగా నిన్ను వెంబడించే కృప యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.